విజయ్ దేవరకొండ రష్మికలు వివాహ బంధంలోనికి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ ఆనందంలో అభిమానులకు తీపి కానుక ఇవ్వాలని వీరోస్ జోడీ నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో స్వీట్ల పంపిణీ, పలు దేవాలయాల్లో అన్నదానం చేయనున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వనుందన్నారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షత్రగాత్రులను శనివారం రాత్రి పరామర్శించి అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పవిత్రమైన తిరుమలలో కొందరు యువత, సెలబ్రిటీలు టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై టీటీడీ అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి ఘాట్ రోడ్ శ్రీవారి ఆలయం ఎదుట రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ స్పందించారు. స్వప్రయోజనాల కోసం రీల్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట మండలంలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హర్సిలీ హిల్స్ సెక్షన్ పరిధిలోని అడవుల్లో మంటలు వ్యాపించాయి. కొండ దిగువన ఉన్న సెరికల్చర్ ఫామ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. నాయనిబావి, గట్టు, సూరపువారిపల్లె అటవీ ప్రాంతాలు అగ్నికి ఆహుతయ్యాయి. గుట్టల్లో మంటలు ప్రారంభమై క్రమంగా గట్టుకొండ, ముక్కొండ, గుర్రపు గట్టుల వరకు విస్తరించాయి. ఎండిన ఆకులు, బోద, గడ్డి అధికంగా ఉండడంతో మంటలు శరవేగంగా విస్తరించి రాత్రి వరకు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైందని స్థానికులు చెప్పారు. శ్రీ పరాభావనామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్ర బోర్డు సభ్యులతో కలిసి శనివారం ఆవిష్కరించారు. స్థానిక అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ఏటా ఉగాది నాటికి పంచాంగాన్ని ముద్రించి భక్తులకు అందజేస్తుందన్నారు. పంచాంగం ధర 75 రూపాయలుగా నిర్ణయించామని, తిరుమల తిరుపతిలో ఆదివారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మిగతా టీటీడీ సమాచార కేంద్రాల్లో వచ్చే నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రజల ఆరోగ్య పరిణామాలు పెంచేందుకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోనికి తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని, ఇప్పటికే సంజీవని పేరిట డిజిటల్ హెల్త్ రికార్డుల నమోదు చేపట్టామని గుర్తు చేశారు. త్వరలో ఏఐ డాక్టర్ ద్వారా రోగులకు ప్రాథమిక అంశాల్లో సందేహాలు నివృత్తి చేస్తామని, అవసరమైతే చికిత్స కూడా జరిగేలా చూస్తామన్నారు. విశాఖ నగరంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పిఎం పాలెం ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, నటులు శ్రీకాంత్ తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ మ్యాచ్ల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద విద్యార్థులకు, క్రీడాకారులకు ఇవ్వాలన్న నిర్వాహకుల ఆలోచన అభినందనీయమన్నారు. కొమ్మాదిలో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రానుందన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక స్టేడియం అదే ప్రాంతంలో అందుబాటులోనికి తీసుకొస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన కార్యాలయంలో టీటీడీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు అనంతరం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిఎస్ గా సేవలందించిన విజయనంద్ శనివారం ఉదయం పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో సాయి ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవంలో 3వ రోజు శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి తెప్పపై విహారించారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులుగా ఊరేగించారు. ఆలయ మాడ వీధుల మీదుగా పుష్కరిణి వద్దకు చేరుకోగా స్వామి, అమ్మవార్లు 3 సార్లు తెప్పపై విహారిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ వాగ్బానాలు, వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే క్రీడా పోటీల్లో రఘురామ క్రికెట్ ఆడుతూ కింద పడిపోవడంతో ఆయన చేతి మణికట్టుకు గాయమైంది. దానిపై సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కస్టోడియల్ టార్చర్ కదా అబద్ధం, ఆటలో పడిపోతేనే 2 ఎముకలు విరిగే వ్యక్తిని నిజంగా కొట్టి ఉంటే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్ష అంటూ వ్యంగ్యంగా ప్రకటన చేశారు.